హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దగ్గరే మాకు హాస్పిటల్, అక్కడికి వెళ్తున్నాం అనమాట. నార్మల్గా అయితే మేము ఎప్పుడు వెళ్ళే హాస్పిటల్ బేబీని ఎక్కడ చెకప్ చేయించున్నాము ఆ హాస్పిటల్లోనే వ్యాక్సినేషన్ వేయించుకుందాం అనుకున్నాము. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే బెస్ట్ అని అన్నారు. సో అందుకని మంచిదే కదా అని చెప్పి ఇక్కడ వేద్దామని ఇంక అనుకున్నాము. దగ్గరగా కూడా ఉంటుంది అని చెప్పి బెస్ట్ అయితేనే వేయిస్తామండి. అన్ని కనుక్కునే ఇక్కడ చేద్దామని అనుకున్నాం వ్యాక్సినేషన్. ఏదో ఇక్కడ చేయించేస్తే అయిపోద్దిలే, దగ్గరగా ఉంది కదా అని అనుకుని ఏం చేయించట్లేదు. మా రిలేటివ్స్ వాళ్ళ పాపకు కూడా ఇక్కడే చేయించారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా అక్కడే చేయిస్తున్నారు. అందుకని చెప్పి మంచిదే కదా అని అన్నారని అక్కడ చేయిస్తున్నాం అనమాట. హాస్పిటల్కి దగ్గరలో ఉన్నామన్నమాట. లాస్ట్ టైం 2 వ్యాక్సినేషన్స్కి అయితే మా మమ్మీ వచ్చారు. అదే మాతో పాటు మా మమ్మీ కూడా వచ్చారనమాట. ఇది ఏడుస్తుంది కదా ఎక్కువ అని చెప్పి మళ్ళీ నేను ఎత్తుకోలేనని చెప్పి వచ్చారు. ఈసారి అయితే ఓన్లీ నేనే తీసుకెళ్తున్నాను. నాకేమో భయం వేసింది అనమాట పట్టుకోవడానికి కూడా. ఇంకా మనకు కూడా అలవాటు ఉండాలి కదా, కొంచెం బేబీ ఏడిస్తే ఊరుకోబెట్టడం, ఎత్తుకోవడం, తన్ని బాగా చూసుకోవడం ఇలాంటివి. అందుకని చెప్పి ఇంక ఈసారి మా మమ్మీ వద్దు నేనే వెళ్తానని చెప్పాను. కానీ నేను అసలు చూడలేకపోయాను అనమాట. ఇంజెక్షన్ చేసి అది ఏడుస్తుంటే అది నా ఒళ్ళో ఉన్న కాసేపు ఏడుపు ఆపుకున్నాను అనమాట. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఇంకా అదే నేను ఏడిస్తే కూడా అది మళ్ళీ దాన్ని ఎవరు ఊరుకోబెడతారని చెప్పి నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటే ఇంజెక్షన్ చేశారు. అలానే కదా అనుకుని మా మమ్మీని వద్దని చెప్పి నేను మా హస్బెండ్ వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు వేసే వ్యాక్సినేషన్ అంట 3 వ్యాక్సినేషన్స్, అదే 3 ఇంజెక్షన్స్ వేయాలంట. ఒకటే కదా ఏదోట్లా ఎత్తుకుని ఊరుకోపెడదామని అనుకున్నాను. 3 ఇంజెక్షన్స్ అని చెప్పేసరికి నేనే భయపడిపోయాను. మా మమ్మీని తీసుకురావాల్సింది అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకైతే ఇంకా చాలా టెన్షన్ వచ్చింది అనమాట. ఇంకేం చేయలేం కదా, నెక్స్ట్ టైం మాత్రం ఇలా ఇప్పుడు మమ్మీ లేకుండా రాకూడదని అనిపించింది. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక పాపం చాలాసేపు ఏడ్చే తర్వాత పడుకుంది. పాపం 3 ఇంజెక్షన్స్ వల్ల ఎక్కువ పెయిన్ రావడం వల్ల అనుకుంటా పడుకునేది, కానీ కాసేపటి తర్వాత మళ్ళీ లెగిసిపోతుంది అనమాట. చాలాసేపు అది ఎత్తుకుని ఊరుకోబెట్టాడు. కాసేపు అలా చూసేది, మళ్ళీ కాసేపుకి ఏడ్చేసేది. ఇంతకు ముందు వాటికన్నా ఈసారి చేసిన ఇంజెక్షన్ నాకు చాలా భయం వేసింది. అనవసరంగా మా మమ్మీని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయానా అనిపించింది. ఫీవర్ కూడా వస్తుందేమో అని భయం వేసింది, కానీ రాలేదులేండి. ఇప్పుడు నైట్ 7 అయిందనమాట టైమ్. ఇప్పుడు ఆడుతుందనమాట. ఇప్పుడు కొంచెం నార్మల్ అయిన తర్వాత అమ్మయ్య అనిపించింది. లేకపోతే అది ఆడవడం చూసి నాకు ఇంకా చాలా టెన్షన్ వచ్చింది అనమాట. 3 ఇంజెక్షన్స్ కదా బేబీ ఎలా తట్టుకుంటుందో అని అనిపించింది నాకు. అండ్ ఇది నెక్స్ట్ డే ఉగాది వ్లాగ్ అనమాట. ఫస్ట్ మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా, అందుకని చెప్పి ఇక్కడ ఫ్రెష్ అయ్యి పూజకంతా రెడీ చేసామన్నమాట. నేను పూజ చేసుకునే లోపల మా మమ్మీ ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసే లోపల మా మమ్మీ పరమాన్నం వండేశారు. అందుకని ఇది ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఫుల్ వీడియో తీయలేదన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఇది వీడియో తీసి పెడతాను ఎలా ప్రిపేర్ చేస్తారు మా మమ్మీ అనేది. అండ్ ఇక్కడ మా మమ్మీ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ చింతపండు నానబెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ వేపిన శనగపప్పు అండ్ మామిడికాయ పీసెస్లా కట్ చేసి ఇక్కడ రెడీగా ఉంచారు. నెక్స్ట్ ఇది వేపపువ్వు అనమాట. ఇది ముందు రోజే మేము రెడీ చేసి ఉంచుకుంటాము ఎప్పుడు కూడా. అది ఆ కలర్లో ఎందుకు ఉందంటే వేరే బౌల్లోది నిన్న మార్నింగ్ తెచ్చిందనమాట. అది అందుకే మార్నింగే అది రెడీ చేసి ఉంచడం వల్ల అది కొంచెం కలర్ అలా చేంజ్ అయింది. ఇదేమో నిన్న ఈవినింగ్ కట్ చేసాం అది, అందుకని అది కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది బాగా. నెక్స్ట్ దాంట్లో బెల్లం యాడ్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉంచారు కట్ చేసి. అండ్ కొబ్బరికాయ కూడా వేస్తారనమాట. మేము వేస్తాము, టేస్ట్ కొంచెం బాగుంటుందని చెప్పి. కొబ్బరికాయ కూడా బాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చాలా వరకు నేను యూట్యూబ్లో చూసిన పచ్చడి అయితే ఉగాది పచ్చడి అయితే ఇలా చేయరు. మేమైతే వేరేగా చేసుకుంటాము. వాటర్లా ఉండే ఉగాది పచ్చడి చూసాను నేను యూట్యూబ్లో చాలా మంది చేసుకునేది అయితే. మేము చేసుకునేది అయితే అలా ఉండదు. నెక్స్ట్ దీంట్లో అరటిపళ్ళు కూడా వేస్తాము. అవి కూడా ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నవి కాకుండా బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంటే మనం ఆ ఉగాది పచ్చడిలో స్మాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది బాగా ముగ్గిన అరటిపళ్ళు అయితే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ అన్నీ రెడీగా ఉంచి ఇప్పుడు పచ్చడి కలుపుతున్నారనమాట. ఫస్ట్ ఉగాది పువ్వు మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా చిన్నగా, అవి కూడా యాడ్ చేయాలి. వేపిన శనగపప్పు ఉంది కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి కొంచెం. అన్నీ ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటే టేస్ట్ ఏంటనేది చూసిన తర్వాత ఇంకా మనకి ఏమైనా కావాలంటే లాస్ట్లో వేసుకోవాలి.
నెక్స్ట్ దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం, అంటే కొంచెం కారం ఫ్లేవర్ తగలడానికి అనమాట. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, అది కూడా చాలా తక్కువ, వీడియోలో చూపించినట్టు కొంచెమే వేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఈ పసుపు, ఈ కారం, ఈ సాల్ట్ ఇవన్నీ లైట్గా అనమాట, ఎక్కువగా కాదు. నెక్స్ట్ దీంట్లో అరటిపళ్ళు యాడ్ చేసుకుందాం అనమాట. అరటిపళ్ళు వేసుకున్న తర్వాత దాన్ని అందులో బాగా కలపాలి, లేదంటే అది అందులో బాగా మిక్స్ అవ్వదు అనమాట. ఈ అరటిపళ్ళు కూడా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అవసరం లేదు, టేస్ట్ కోసం కాదు, నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మేము ఒక 3-4 యాడ్ చేస్తారు మా మమ్మీ ఇందులో. అవి ఎక్కువ వేస్తే మాకు టేస్ట్ నచ్చుతుంది అనమాట, అందుకని చెప్పి మేము ఎక్కువ వేసుకుంటాం అరటిపళ్ళు. నెక్స్ట్ కొంచెం కొబ్బరికాయ కూడా ఇందాక కోసాం కదా చిన్న చిన్నగా, అవి కూడా వేసుకోవాలి. అండ్ ఫైనల్గా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం ఇందులో యాడ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది అనమాట. దీన్ని మొత్తం కలిపేస్తే ఫస్ట్ టేస్ట్ చూడకూడదు కదా, టేస్ట్ చూడకుండా నార్మల్గా ఉగాది పచ్చడి కలిపేసిన తర్వాత ఫస్ట్ దేవుడికి పెట్టేశాను. ఇది మా బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఉగాది కదా, ఈ ఉగాది మాకు కొంచెం స్పెషలే అనమాట, అందుకని దేవుడికి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆదికి తీసుకెళ్తున్నాను తింటాడని. చూద్దాం ఎలా ఉంది టేస్ట్ అంటాడో చూద్దాం. నేను చేయలేదు, బట్ అడుగుతాను అంతే. నేను వెళ్ళేసరికి బేబీతో ఆడుతున్నాడు అనమాట. అదేమో పైకి లేవడానికి ట్రై చేస్తుంది, హ్యాండ్స్ పట్టుకుంటే అలా సపోర్ట్ తీసుకుని పైకి లేవడానికి ట్రై చేస్తుంది అనమాట, అందుకని వీడియో తీశాను. వాళ్ళు ప్రతిదీ ఫస్ట్ ట్రై చేస్తున్నప్పుడు మనకు భలే అనిపిస్తుంది కదా, వాళ్ళకేమో చాలా కష్టంగా ఉంటుంది. నిన్నటి నుంచి ఇలా చేస్తుంది అనమాట, హ్యాండ్స్ పట్టుకుంటే లేవడం. లేస్తుంది పాపం, లేచిన వెంటనే ఫ్రంట్కి పడిపోతుంది అంతే. అంత ఫాస్ట్గా అప్పుడే కూర్చోలేరు కదా, ఇప్పుడే కొంచెం కొంచెం ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బేబీకి మా మమ్మీ స్నానం చేయించిన తర్వాత ఇంకా నేను బేబీకి సిరప్స్ వేస్తున్నాను అనమాట. నా జుట్టు లాగేస్తుంది వేస్తుంటే, అస్సలు వేయించుకోవట్లేదు. అండ్ ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా ఇవాళ ఉగాది కదా, గుడికి వెళ్దామని అనుకున్నాము. గుడికి అంటే మా అత్తయ్య వాళ్ళకి వీరభద్రులు ఉన్నారు, సో ఇంకా అక్కడికి వెళ్ళి ఉగాది పచ్చడి పెట్టి దండం పెట్టుకుని వద్దామని అనుకున్నాము. ఇంకా బేబీని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి వద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయాను, సింపుల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఉగాది పచ్చడి ట్రై చేస్తున్నాను, టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందని చెప్పి. మా మమ్మీ ఎప్పుడు బాగానే చేస్తారులేండి, కానీ ఇయర్కి ఒకసారే కదా తింటాం, అందుకని కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది ఎప్పుడులానే. నాకు ఇలా వాటర్లా చేసి ఉగాది పచ్చడి కన్నా ఇలా చేసిందే నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ అది కూడా పెట్టాను, బాగానే ఉందని చెప్పాడు. ఏదైనా టేస్ట్ అడిగినా కూడా వెంటనే చెప్పడు, మనం అడిగితే అప్పుడు ఎలా ఉందని చెప్తాడు, లేదంటే నార్మల్గానే తింటాడు అంతే అనమాట. అండ్ ఇక్కడ మేము వీరభద్ర దగ్గరికి వచ్చాము దండం పెట్టుకోవడానికి. ఇంట్లో చేసిన ఉగాది పచ్చడిని పెట్టుకొని ఇంక ఇక్కడ దండం పెట్టుకొని ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇందాక గుడికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వేసాను, ఈ డ్రెస్లో నాకు భలే క్యూట్గా అనిపించింది. హెయిర్ బ్యాండ్ పెట్టాను, ఈ డ్రెస్ మ్యాచింగ్ వచ్చిందని చెప్పి. ఇప్పటి వరకు ఇది పెట్టలేదన్నమాట, అందుకని కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఫేస్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది ఆ హెయిర్ బ్యాండ్ పెట్టగానే. ఈ డ్రెస్లో మాత్రం భలే కలర్ఫుల్గా క్యూట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అదే వచ్చి కాసేపు దాంతో ఆడుతున్నాడు అనమాట. అది కూడా వీడియో తీసినప్పుడు ఒకలా, వీడియో తీయకముందు ఒకలా ఉంటుంది. తనకు కూడా తెలుస్తుంది అనుకుంటా, వీడియో చూస్తుంటే నా మొబైల్ వంక అలా చూస్తూనే ఉంటుంది అనమాట. లేదంటే నేను కెమెరా ఆన్ చేసిన వెంటనే సైలెంట్ అయిపోద్ది, అసలు ఏం మాట్లాడదు, అరవదు కూడా. నార్మల్గా వీడియో ఆఫ్ చేసేస్తే ఇంక అరుస్తూనే ఉంటుంది గట్టిగా. అండ్ ఇక్కడ 4th మంత్ ఫోటోషూట్ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఈ మంత్ ఉగాది కదా స్పెషల్, అందుకని చెప్పి ఉగాది థీమ్తో ఫోటోషూట్ చేయాలని అనుకున్నాను. వైట్ గోల్డెన్ కలర్ డ్రెస్ వేసాను అనమాట, అదైతే కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పి. ఆ థీమ్కి కూడా డ్రెస్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అదే వేసాను. ఆ కలర్ బాగా నచ్చింది నాకు. అది మళ్ళీ కాసేపు ఊరుకోపెట్టి అప్పుడు మళ్ళీ ఫోటోషూట్కి అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళాను అనమాట. ఎవ్రీ మంత్ ఫోటోషూట్కి మనకు అలవాటు అయిపోయింది, కరెక్ట్గా ఫొటోస్కి అని చెప్పి రెడీ చేసేసరికి ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది అనమాట. అందుకని చెప్పి కాసేపు ఆడించి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పడుకోబెట్టాను. అలా చూస్తుంది, ఇంకా ఫోటో కోసం ఒక చిన్న స్మైల్ ఇస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం మేము.
చాలాసేపటికి అలా మేము నవ్వేస్తుంటే పక్క నుండి ఆ తర్వాత చాలాసేపటికి అప్పుడు నవ్విందనమాట కొంచెం. ఆ బేబీకి ఎలా ఉందో తెలియదు కానీ ఫోటోషూట్ చేసేసరికి మాత్రం అయిపోతుంది ఓన్లీ ఒక ఫోటోకి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లో మీకు ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఇంకా నా ఛానల్ ఇంప్రూవ్ అవుతుందని మీకు ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వీడియోస్ని ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే చింతలూరు అని మా ఊరికి దగ్గరలో ఒక ఊరు ఉంది. అక్కడ ఎవ్రీ ఇయర్ అక్కడున్న అమ్మవారికి జాతర చేస్తారనమాట ఉగాదికి. నాకు ఫస్ట్ తెలీదు. ఆదిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి అప్పటి నుంచి వెళ్తున్నాం మేము ఇక్కడికి. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కుదిరినంత వరకు మర్చిపోకుండా వెళ్తాం అనమాట మేము. ఈ ఇయర్ అయితే నా బంగారంతో స్పెషల్గా వెళ్తున్నాం అనమాట. ప్రతి ఇయర్ మేమిద్దరమే వెళ్ళే వాళ్ళం. ఈ ఇయర్ అయితే ఇది కూడా వచ్చేసింది మాతోని. దీనికి మాత్రం ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. ఇంకా అక్కడికే స్టార్ట్ అయిపోయామన్నమాట వెళ్దామని చెప్పి. నేను అది మా మమ్మీ వెళ్తున్నాము. అక్కడ ఎక్కువ జనం ఉంటారు కానీ దేవుడి దగ్గరికి కదా అసలు తీసుకువెళ్దామని చెప్పేసి తీసుకువెళ్తున్నాము. అంటే అక్కడికి ఎక్కువ చిన్నపిల్లల్ని తీసుకువెళ్తారంట, అందుకని చెప్పి తీసుకెళ్దామని ఇయర్ తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఇంకా కాసేపు నా దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ మా మమ్మీని చూస్తూ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే మా మమ్మీ బాగా అలవాటు కదా, అందుకని చెప్పి మా మమ్మీని చూసినప్పుడల్లా వెళ్ళిపోద్ది అనమాట దగ్గరికి. మేము ఉండే ఊరి దగ్గర నుంచి అక్కడికి ఒక 1 అవర్ పడుద్ది అనుకుంటా. అది చాలా లోపలికి ఉంటుంది. చాలా లోపల చిన్న విలేజ్ అనమాట అది. కానీ అక్కడ అమ్మవారు మాత్రం చాలా బాగుంటారు. మేమిద్దరం అయితే టెంపుల్స్కి వెళ్ళడం కొంచెం తక్కువే, కానీ ఏదైనా ఒకటి నమ్మామంటే బాగా అక్కడికి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా వెళ్తాం మేమిద్దరం. సో అలా ఈ టెంపుల్ కూడా అంతే అనమాట. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఒక సంక్రాంతికైనా ఉగాది అయినా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఫస్ట్ అమ్మవార్లకి జాతరలు చేస్తారనమాట. సో అలాగే ఏ ఫెస్టివల్ అయినా సరే సేమ్ ఇంక ఇలానే ఉంటది, కానీ వేరే వేరే ఊర్లో చేస్తారు అంతే. కానీ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి, నాకు సరిగ్గా తెలియవు. అండ్ ఇక్కడ మేము టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్లో కాగడాలు వేయిస్తారంట చిన్నపిల్లలతోని. సో ఇంకా మేము మా బేబీతో కూడా వేయిద్దామని అనుకుని తీసుకున్నాం అవి. ఫస్ట్ దిష్టి తీసి అప్పుడు అవి వేస్తారనమాట. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు చేసిస్తారు మనకి అవి. అప్పుడు మనం అవి పట్టుకోవాలి, అంటే బేబీ పట్టుకోవాలి. దానికి కుదరదు కదా అని మేము పట్టుకున్నాము. నేను ఫస్ట్ ఇయర్ ఆదితో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నేను వేసాము. అప్పుడు పెద్దవాళ్ళు కూడా వేయచ్చు, కాకపోతే చిన్నపిల్లలతో ఎక్కువ వేస్తారు ఈ గుళ్ళో. ఆ రోజు ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మా ఫేసెస్ అండ్ బేబీ ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఎండ ఎంత దారుణంగా ఉందో. ఏంటంటే ఎవ్రీ ఇయర్ వస్తాము అండ్ బేబీతో కూడా రావాలి ఈ టెంపుల్కి మంచిది అన్నారని బేబీని తీసుకొచ్చాము. లేదంటే మేము ఈ ఇయర్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇయర్ వద్దాం అనుకున్నాము. ఇంకా పర్వాలేదులే కార్లోనే కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎండగా ఉంది. పాపం అది అసలు ఉండలేకపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాము దర్శనం చేసుకున్న తర్వాత అని చెప్పి అనుకుని వెళ్ళాము. కాగడాలు అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం మేము. దర్శనంలో కూడా ఇక్కడ లైన్ ఉంటుంది, కానీ మేము లైన్లో వెళ్ళలేదన్నమాట. నార్మల్గా సపరేట్గా వేరే టికెట్ తీసుకుని అలా ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళాము. ఎలా వెళ్ళినా అక్కడ దర్శనం చేసుకునే టైంలో కొంచెం గ్యాప్లో అయినా కొంచెం ఎక్కువ మంది జనం ఉంటారు కదా, ఇంకా సరే అని చెప్పి ఉన్నా కానీ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోదామని ఇంక వెళ్తున్నాము. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. అండ్ ఇక మేము లైన్లో జనంతో కాకుండా సపరేట్గా టికెట్ తీసుకుని వెంటనే వచ్చేసాం కాబట్టి కొంచెం ఇలా అయినా ఉంది, లేదంటే లైన్లో వచ్చేలా అయితే ఇంకా వీక్గా అయిపోదును. అండ్ ఇక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. కాసేపు పడుకుని పోయిందనమాట. మళ్ళీ ఇంకా మా హస్బెండే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అదే ఎత్తుకున్నాడు. అంత ఎండ్లో అంత నాకైతే అసలు ఎత్తుకోవడం అసలు వీలవ్వదు.
అంటే నేను ఎత్తుకుంటాను, కాకపోతే ఎక్కువసేపు ఇలా బయటకు వచ్చినప్పుడు అలా నేను తీసుకోలేనమాట. అందుకే నాతో మా మమ్మీ అయినా లేకపోతే అది అయినా ఎవరో ఒకళ్ళు ఉండాలి. అండ్ ఇక్కడ మేము వెళ్ళిపోతుంటే ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటాను దానికోసం అని చెప్పి అన్నాడు. దానికి ఇప్పుడు 4th మంత్, అది అసలు ఏం అడుగుతుంది ఆడుకోవడానికైనా సరే. 4th మంత్లోనే టాయ్స్తో ఎక్కువ ఆడరు కదా, అయినా ఏదో తీసుకుంటానని చెప్పాడు అది, అందుకని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట. అదేమో ఎక్కువ మందిని చూస్తే ఉండదు కదా, మా టెన్షన్ ఏమో అది ఎక్కడైనా ఏడ్చేస్తుందేమో అని చెప్పి. నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాము. ఇక్కడ ప్రసాదం ఏంటంటే లడ్డూస్ ఉంటాయి అండ్ పులిహోర కూడా ఇస్తారు. అంటే నార్మల్గా కాదు, మనీ ఇచ్చి తీసుకోవాలి. అంటే నేను జస్ట్ చెప్తున్నాను ఇక్కడ ఏంటి అలా ఉంటుంది ప్రసాదం ఏంటి అని చెప్పి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బాయ్ గైస్.